ప్రస్తుతం మీ అన్నగారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అంటే ఒకే కుటుంబంలో రెండు పార్టీలు ఉన్నాయి. ఈ విధంగా ఒకే కుటుంబంలో రెండు పార్టీలు ఉండడం వల్లనే జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేసి కొంతమంది అంటున్నారు. ఇప్పుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని నాకు ఇంకో పదవి అడిగితే నాది తప్పు. ఓకే, సర్పంచ్ చేసినాము, మండల్ ప్రెసిడెంట్ చేసినాము, అన్ని ఎలక్టెడ్ పోస్టులు చేసుకుంటూ వస్తున్నాం. ఇద్దరం చేసినాం కదా, ఒకే కుటుంబం అనే పాయింట్ అక్కడ ఎందుకు వస్తుంది? మా ఏఐసిసి ప్లీనరీలో కూడా క్లియర్ కట్గా చెప్పారు, 5 ఏళ్ళ కంటే బిఫోర్ ఏదన్నా ఎలక్టెడ్ పదవి ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఒకే కుటుంబం 2 పదవులు అన్నది వర్తించదనేది. నేను ఒక ఏరియాకి చేసుకుంటూ వచ్చిన, ఆయన ఒక ఏరియా. ఇప్పుడు ఇలా ఇబ్రాహీంపట్నం ఏం చేస్తున్నా, నేను ఎల్బీ నగర్ చేస్తున్నా 5 సంవత్సరాల నుంచి. ఓకే, గతంలో 2001-2 నుంచి ఇప్పటిదాకా మేము పనిచేస్తూనే ఉన్నాం, ఎలక్టెడ్ పోస్టులలో చేసినాం. మాకు ఇద్దరు అనేది ఎందుకు వస్తుంది? అందులో మేము స్వతహాగా అంటే అన్నదమ్ములం అవ్వడం తప్ప ఎవరి లెక్క వాళ్ళకే ఉంది కదా. ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పనిచేస్తున్నారు, ఎవరి లెక్కలో వాళ్ళు పనిచేస్తున్నాం. పార్టీ గురించి కూడా నేను నా లెవెల్లో పనిచేస్తున్నా, మల్లెడ్డి రంగారెడ్డి గారు లెవెల్లో పనిచేస్తున్నాడు కదా. మరి అప్పుడు ఇద్దరు అనేది ఉండదా? ఎవరైనా చెప్పేటోళ్ళు ఇప్పుడు నువ్వు ఎవరో చెప్తున్నారు అంటున్నావు, వాళ్ళని ఒక్కసారి నువ్వే అడిగేది ఉంటుంది. మరి ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు మరి మీరు ఇంటి చుట్టూ తిరిగి ఇన్ఛార్జ్ కావాలని అడిగినారు కదా, ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారని అడగకూడదు? అవునా కదా? ఆ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఉన్న అన్ని రకాలుగా మేము వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేసినాము. ఆ రోజు గెలవలేకపోయినా బై ఎలక్షన్లలో మేమందరం కష్టపడ్డాము. పార్టీ అంతా కష్టపడ్డది, రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డారు. బై ఎలక్షన్లలో బీజేపీ సీటును మేము, వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే కూడా మేము కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ అంతా కష్టపడ్డది. అట్లుంటుంది తప్ప ఈ 2-3 అనేది అది రూల్డ్ అవుట్. రైట్. జీవన్ రెడ్డి అంశాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు జీవన్ రెడ్డికి దాదాపు 10-12 సార్లు బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నాడని ఏం డౌట్ లేదు. ఆయనకి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ ఇచ్చారు, ఎంపీ ఓడిపోతే రేపు నెక్స్ట్ మా ఏఐసిసి వాళ్ళు కూడా చెప్పారు, ఎమ్మెల్సీ రాజ్యసభను ఈరోజు ఇవ్వలేకపోవచ్చు, నెక్స్ట్ ఇస్తారని చెప్పి. మరి కొంచెం ఓపిక పడితే ఆయనంత ఇది లేకుండే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు చేర్చుకున్నాడు, అలాయ్ బలాయ్ అన్నాడు, అబ్బరిచ్చుకున్నాడు. తెల్లారి నిన్న టీఆర్ఎస్ భవన్కి వస్తుంది, మీరే చూసారు. ముఖం కూడా చూస్తలేడు, పలకరిస్తలేడు. ఒక్క జగిత్యాల సభతోటి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అనేసి బీఆర్ఎస్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. దీని ఈ విధంగా చూస్తారు? వాళ్ళ పగటి కళలు అవి. జగిత్యాల సభలు, ఇట్లాంటి సభలు మేము కూడా చాలా చూసినాం, అందరు చూసినారు.